నమస్తే, వెల్కమ్ టు న్యూస్ యాప్. దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యూనియన్ బడ్జెట్ ను ఎట్టకేలకు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ కు ముందు జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సామాన్యుల బడ్జెట్, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్, అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకి, రైతులకి, యువకులకి ఇది చాలా సంతోషించదగే బడ్జెట్ అనేది చెప్పారు. అయితే ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎవరికి ఈ బడ్జెట్ వల్ల ఏ ఏ రాష్ట్రాలకి ఎన్ని కోట్లు కేటాయించారు, ఎటువంటి ప్రాజెక్టులకి సహాయం అందిస్తామని చెప్పారు. ఏ రాష్ట్రాలకి ఎక్కువ నిధులు రాలేదు, అంటే ఆ రాష్ట్రాలలో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయం కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ రాష్ట్రాలకి వారు కోరుకున్న విధంగా ఉందా, లేకపోతే కనుక నిరాశను మిగిల్చిందా, అలాగే సామాన్య ప్రజల పైన ఈ బడ్జెట్ ఏ విధంగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు, అంటే పేద మధ్యతరగతి ప్రజలు మన దేశంలో ఎక్కువగా ఉన్నారు. మరి వీరికి సంబంధించి ఈ బడ్జెట్ ఎలా ఉంది అన్నది ఒకసారి ప్రధానాంశాలు చూసుకుంటే కనుక, ముఖ్యంగా ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వర్గానికి సంబంధించి ఎక్కువగా వరాలు అయితే కురిపించారనే చెప్పొచ్చు ఒక మాటలో. అయితే రాష్ట్రాలకి సంబంధించి అయితే కనుక ఇప్పుడు రాబోయే అక్టోబర్ నవంబర్ నెలల్లో బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో బీహార్ కి అయితే కనుక వరాల జల్లు కురిపించిందనే చెప్పాలి ఈ బడ్జెట్. ఎందుకంటే ముఖ్యంగా మఖానా బోర్డు ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతేకాదు మఖానా బోర్డుతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కొత్తగా. అంతేకాదు ఐఐటి పాట్నాను కూడా విస్తరింపజేస్తామని చెప్పారు. దీనికి తోడు ఇంకా వెస్టర్న్ కోసి ప్రాజెక్ట్ ని కూడా మంజూరు చేస్తామన్నారు. ఇంకా బీహార్ మిథిలాంచల్ ప్రాంతంలో కొత్తగా రేవు ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు. ఇంతేకాకుండా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలని చూసుకుంటే కనుక ఎన్నికల నేపథ్యంలోనే బీహార్ కి వరాల జల్లు కురిపించారు అని చెప్పేసి ప్రజలు ఒకటే కాదు, చాలా మంది పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బంపర్ ఆఫర్ కొట్టింది బీహార్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో అనే సుస్పష్టంగా మనకు తెలుస్తోంది. మరి కేంద్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే వెనుకబడి ఉంది, రాజధాని లేదు, రాజధాని నిర్మాణం జరగబోతోంది, దానికి కావాల్సి నిధులు చాలా అవసరం ఉంటాయి. దీనికి సంబంధించి దావోస్ నుంచి వస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ఢిల్లీలో నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే కొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం చేయమని, అలాగే రాజధాని నిర్మాణంతో పాటు ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు, బనకచెర్ల, వీటికి సంబంధించి కూడా ఆర్థిక సాయం చేయమని, అలాగే పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఊతం ఇవ్వాలి అని చెప్పేసి ఏవైతే కనుక ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటి గురించి నిర్మలా సీతారామన్ గారికి తెలపడం అయితే జరిగింది. మరి ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో రేవంత్ రెడ్డి కూడా చాలా ఆశలతో ఉండున్నారు. ఏంటంటే మూసీ పునరుజ్జీవం చేస్తామని చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కి సంబంధించి నిధులు కేటాయించమని, అలాగే తను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ లో చేపడుతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ, మెట్రో 2 కి సంబంధించిన, అంటే మెట్రో 2 విస్తరణకు సంబంధించి కావాల్సిన ఆర్థిక సహాయం అయితేనేమి, అలాగే ప్రాజెక్టులకి, అంటే జలవనరులకి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఇలా రకరకాల వాటి గురించి నిధుల, అంటే దాదాపు 40,000 కోట్లకు పైగా అంటే నిధుల అవసరం ఉంది. దానికి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకి కూడా ఆర్థిక సాయం చేయమని చెప్పేసి కేంద్రాన్ని అయితే కనుక కోరారు. అంటే కేంద్రం ఇవన్నీ ఇస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ బడ్జెట్ లో చూస్తే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశించిందో 99.9% జరగలేదనే చెప్పొచ్చు. తెలంగాణలో చాలా మంది ప్రజలు దీని మీద చర్చించుకుంటున్నారు. ఎందుకు తెలంగాణ మీద అంటే పక్షపాత వైఖరి చూపిస్తోంది కేంద్రం అన్నదైతే కనుక వినిపిస్తోంది తెలంగాణ ప్రజల్లో. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే తెలంగాణకు రావాల్సిన నిధులు ఉన్నాయో వాటిని రాష్ట్రానికి తెచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, పలువురు కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ బడ్జెట్ లో తెలంగాణకు అయితే కనుక తీరని అన్యాయం జరిగిందనేసి టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక చెప్పారు. అంటే ఎన్నికలు దగ్గర ఉన్నాయి అన్న ఉద్దేశంతోనే బీహార్ పైన కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఎందుకు తెలంగాణ పైన వివక్ష చూపిస్తోంది? ఇది ఎప్పటి నుంచో ఈ మాట మనకి వినిపిస్తూనే ఉంది. చూసుకుంటే కనుక
ప్రతిసారి అంటే బడ్జెట్ అనే కాదు, ఏది ప్రకటించినా సరే తెలంగాణకి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉందన్న మాట అయితే కనుక చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ రోజున తెలంగాణకు వచ్చింది ఒరిగింది అయితే ఏమీ లేదు, గుండు సున్నానే అని చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు అంటే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది, ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళు ఎవరైతే ఎంపీలు ఉన్నారో బండి సంజయ్ అవ్వచ్చు, అలాగే కిషన్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం గురించి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలే కదండి. వీళ్ళందరూ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని అయితే కనుక చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తోంది. అంటే దాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందో వాటికి కేంద్ర సాయం అవసరం. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నిధులు సరిగా విడుదల చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనకి వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి, చూస్తున్నాము. ఎందుకు కేంద్ర ప్రాయోజిత పథకాలకి నిధులు సరిగా కేటాయించట్లేదు? ఇది కూడా ఒక రకంగా వివక్ష అనే చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చూపిస్తున్న వివక్ష అని చెప్పవచ్చు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. మరి ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణకి అయితే కనుక ఈ బడ్జెట్ లో మొండి చెయ్యి చూపించారనే చెప్పొచ్చు. అలాగే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ యొక్క కిసాన్ కార్డు గురించి మాట్లాడి, అలాగే ట్యాక్స్ 12 లక్షలకి అంటే 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు ట్యాక్స్ పరిమితి లేదు అని ఏదైతే చెప్పారో ఈ రెండింటి గురించే మాట్లాడి దీనిపైన విపక్షాలు గొడవలు చేయడం కానీ, గందరగోళం చేయడం కానీ, లేకపోతే ఏమైనా మాట్లాడడం కానీ చెయ్యకండి, బాగోదు అన్నట్టు చెప్పారు. చెప్పాలంటే ఇక్కడ విఫలమైంది తెలంగాణ ప్రభుత్వం కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రుల్ని కలవడం జరుగుతోంది. ఇక్కడ పరిస్థితిని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ఒకసారి ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులని కొంతమందిని కలిసి విజ్ఞప్తి కూడా చేశారు, లెటర్ కూడా ఇచ్చారు, విజ్ఞప్తి చేశారు. అంటే రాష్ట్రానికి ఎంత సహాయం కావాలి, ఏం కావాలి, రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఏ కార్యక్రమానికి ఎంత వ్యయం అవుతుంది, సో దీనికి కేంద్ర సహాయం మాకు తప్పకుండా కావాల్సి ఉంది అని చెప్పేసి చెప్పారు. అంటే దీంట్లో మూసీ రివర్ ఫ్రంట్ అవ్వచ్చు, మెట్రో 2 ఫేజ్ వర్క్స్ అవ్వచ్చు, అలాగే ట్రిపుల్ అంటే ఉత్తర భాగం ఒకటైతే సెంట్రల్ గవర్నమెంటే చేస్తామని చెప్పింది, ఇంకా అలాగే దక్షిణ భాగం ఏదైతే ఉందో దానికి కావచ్చు. ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తున్నారో, ఇంకొకటి ప్రధానంగా తెలంగాణకి అలాగే హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు, ఇది కావచ్చు. వీటన్నిటికీ నిధులు కేంద్ర సాయం అయితే కనుక అవసరం ఉంది. అలాంటి వాటికి చాలా సార్లు అంటే విజ్ఞప్తి చేశారు ఏదేది కావాలని స్పష్టంగా. బట్ అయినప్పటికీ కూడా ఈ బడ్జెట్ లో అయినా కేటాయిస్తారేమో అనేసి ఎన్నో ఆశలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైతే ఎన్నికయ్యారో బీజేపీ ఎంపీలు, వాళ్ళు రాష్ట్రానికి తీసుకురావాల్సిన బడ్జెట్ తీసుకురాకపోవడంలో విఫలమయ్యారనేది మనకి సుస్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఈ విషయం పైన అయితే కనుక అంటే ఇంతమంది ఎంపీలు ఉండి కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు నిధులు కానీ, లేదంటే వేరే ప్రాజెక్టులు కానీ ఏం తీసుకురాలేకపోయారు, బీహార్ కి ఎందుకు అంత వెళ్ళింది అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. దీనిపైన ప్రజలు కొంత ఆగ్రహంగా, అసంతృప్తిగా అయితే ఉన్నారు. మరి ఇది బీజేపీ ఎంపీలకి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎన్నికైన ఎంపీలు వాళ్ళకే తెలియాలి. వాళ్ళైతే కనుక 100% విఫలమయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సో దీనిపైన కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. సో దీనికి సంబంధించి తెలంగాణలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడారు. అంటే ఎన్నికల నేపథ్యంలోనే బీహార్ కి వరాల జల్లు కురిపించి తెలంగాణకి మాత్రం అన్యాయం చేశారు. తెలంగాణ మీద వివక్ష కొనసాగుతోంది, ఎందుకు వివక్ష కొనసాగుతోంది అని చెప్పేసి ప్రశ్నించడం అయితే జరిగింది. అలాగే నిర్మలా సీతారామన్ తెలుగు కోడలు అయ్యుండి కూడా ప్రేమ చూపించకపోగా వివక్ష ఎందుకు చూపిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణకు అయితే కనుక ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది అనేసి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన స్పందించారు. ఎన్నికలు అంటే బీహార్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే బీహార్ కి వరాల జల్లు కురిపించింది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. బడ్జెట్ లో తెలంగాణ మీద అయితే కనుక వివక్ష కొనసాగుతోంది, తెలంగాణకి అయితే కనుక అన్యాయం చేశారని చెప్పేసి ఎంపీ కూడా వాపోయారు. తెలంగాణకు ఎటువంటి వరాలు ఉంటాయి అనేసి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఎక్స్పెక్ట్ చేసిందో అనుకున్న విధంగా అయితే కనుక ఏమీ లేవు. తెలంగాణ విషయం ఇలా ఉంటే కనుక ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే కనుక
ముఖ్యంగా చెప్పినది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అవసరం ఎంతైనా అవసరం. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే కనుక కేంద్రం నుంచి అయితే కనుక సహాయం చాలా చాలా అవసరము. ఈ నేపథ్యంలో దావోస్ నుంచి వస్తూ ఏపీ సీఎం డైరెక్ట్ ఢిల్లీలో దిగడము, అక్కడ నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఇక్కడ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను వివరించడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు కావాలి, ఏ ప్రాజెక్టులను అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటికి ఎంత నిధులు అవసరం అవుతాయి, ముఖ్యంగా ప్రజల జీవనాడి పోలవరం అయితేనేమి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇలా పలు ప్రాజెక్టుల గురించి చెప్పారు. నిధుల అవసరం గురించి కూడా చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతం ఇప్పుడు ఒక బురద గుంటలో పడిపోయి కూరుకుపోతున్న వ్యక్తికి బయట ఉన్న వ్యక్తి చేయి అందించి బయటికి తీసుకొస్తే అతని ప్రాణం నిలబడుతుంది. సో అలాగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంటే గట్టినై ఏదైతే కనుక వెనుకబడి ఉందో, ఒక రకంగా చెప్పాలంటే వెనుకబడే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాజధాని అనేది లేదు. ఇప్పుడు రాజధాని నిర్మిస్తున్నారు, అది మరి ఎన్నేళ్లకు పూర్తవుతుందన్నది కూడా తెలియదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ ని ఒడ్డున పడేయాలి అంటే కేంద్ర సాయం ఖచ్చితంగా కావాలి. సో దీనిపైన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము దృష్టి సారించాలి. ఏవైతే వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయో, ఏ రాష్ట్రాలకైతే కేంద్ర సాయం ఎక్కువగా అవసరం ఉందో వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ వివక్షకి ఏ మాత్రం చోటు ఇవ్వకూడదు. కానీ ఈ బడ్జెట్ లో చూసుకుంటే కనుక ముఖ్యంగా అంటే రాష్ట్రాలకి నిధులు కేటాయించడం కానీ లేదా ప్రాజెక్టులు ఇవ్వడం కానీ ఇలాంటి విషయాలు చూసుకుంటే కనుక ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే కనుక అంత ఒరిగింది అయితే ఏమీ లేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే బీహార్ కి అంత ఇచ్చారు అన్నదే ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట. ఇది ఇంకా ఇలా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అయితే కనుక నిర్మలా సీతారామన్ గారు కొన్ని చెప్పారు. ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దానికి అంటే పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టు అయితే కనుక చెప్పారు. దానికోసం మేము ఇస్తాము నిధులని. అలాగే పునర్విభజన చట్టంలో ఏవైతే హామీలు ఉన్నాయో వాటిని కూడా నెరవేరుస్తాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కి కొన్ని సంస్థల ద్వారా సహాయం అందించడానికి, ఆర్థిక సహాయం అందించడానికి అయితే కనుక కృషి చేస్తాము అని కూడా చెప్పారు. ఇంకా నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చెప్పిన మరో మాట ఏంటంటే కనుక చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ అయితేనేమి, ప్రకాశం మరియు ఉత్తర కోస్తాలో అంటే ఉత్తర కోస్తా ఆంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి గ్రాంట్లు అందిస్తామని అయితే కనుక చెప్పారు. ఓవరాల్ గా బడ్జెట్ ని చూసుకుంటే కనుక బడ్జెట్ లో రాష్ట్రాలకు కేటాయించిన నిధులు అవ్వచ్చు, ఏ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించారు, ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మోములో చిరునవ్వు చిందించింది ఈ బడ్జెట్, ఎవరికైతే నిరాశని, ఏ రాష్ట్ర ప్రభుత్వాలకైతే కనుక నిరాశని కల్పించిందో మనం ఇప్పటి వరకు చూసుకున్న అనాలిసిస్ లో. అలాగే ప్రధానంగా బడ్జెట్ లో కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనము విశ్లేషించుకున్నాము. ఇక ఒక గ్లాన్స్ వేసి చూస్తే కనుక ఏవి ఎక్కువగా అంటే ముఖ్యమైన ఇప్పుడు మనమంతా మాట్లాడుకున్న దాని గురించి ఒక గ్లాన్స్ రూపంలో చూస్తే కనుక ఏ విషయాలు ఏంటి అన్నది క్లుప్తంగా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. అలాగే పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. 30,000 రూపాయల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు, అలాగే వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్, క్యాన్సర్ సెంటర్లు, సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు, ఇంకా జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీటి సరఫరా, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పేసి బడ్జెట్ లో చెప్పారు. ఇంకా కొన్ని ప్రధాన అంశాలని చూసుకుంటే కనుక రాష్ట్రాలు యూటీలతో ఒప్పందం ద్వారా 100% మంచినీటి కొలాయిలు అయితే కనుక వేస్తారని చెప్తున్నారు. అలాగే పిఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం, గిగ్ వర్కర్లు అంటే మనకు తెలిసిందే అంటే స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, సో వీళ్ళందరి కోసం కూడా గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తామని చెప్పారు. అలాగే 8 కోట్ల మంది చిన్నారులు, 1 కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0, ఇక దేశవ్యాప్తంగా 50,000 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ల ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకము ఉంటుంది అని చెప్తున్నారు. బీహార్ లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీన్ని మనము ఇదివరకే డిస్కస్ చేసుకున్నాము. ఇక కంది, మినుములు, మసూర్లలో కొనుగోలు చేయనున్న మసూర్లను అంటే కంది, మినుము, మసూర్ పప్పులను కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. సో అలాగే
పండ్లు కూరగాయల ఉత్పత్తికి కూడా నూతన పథకం ప్రవేశపెట్టబోతున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇక ప్రధానమంత్రి ధన్ యోజన కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. సో ఈ విషయాల్ని మనము ఇదివరకే ప్రస్తావించాము. ఇక మరొక ముఖ్యమైన విషయం చూసుకుంటే కనుక ఎంఎస్ఎంఈలకి 10 కోట్ల వరకు రుణాలు అన్నాం కదా. సో ఇప్పటి వరకు 5 కోట్లు ఉండేది. ఆ 5 కోట్ల రుణాలని 10 కోట్లకు పెంచారు ఎంఎస్ఎంఈలకు. ఇక బొమ్మల తయారీకి ప్రత్యేకంగా ఒక పథకం తీసుకొస్తున్నారు. ఇక 2024 జూలై నుంచి 100కు పైగా అధికోత్పత్తి వంగడాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అన్నది విడుదల చేశారు. ఇక పత్తి ఉత్పాదకతను పెంచేందుకైతే కనుక జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే పత్తి రైతులకు మేలు చేసేలాగా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్ కూడా ఏర్పాటు ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, రాష్ట్రాలకి అంటే అదనపు రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు అయితే ఇస్తున్నారని చెప్పి దాని గురించి మనం ఇదివరకు డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకున్నాము. ఇక 50 ఏళ్ల వరకు వడ్డీ రహిత రుణాలు అయితే ఇస్తారంట. ఇక సంస్కరణలను అమలు చేస్తే వాటికి ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా చెప్తున్నారు. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా అయితే కల్పిస్తారంట. ఇక ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. ఇది చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకైతే కనుక ఇది చాలా ఉపయోగకరమైన అంశం అండి. వాళ్ళు మరింత ఎదగడానికి, అభివృద్ధిని సాధించడానికి ఇది దోహదపడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 27 రంగాల్లో స్టార్టప్లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ అయితే ఉంటుంది. ఇక నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు 5 లక్షలతో క్రెడిట్ కార్డు అయితే ఇస్తారని బడ్జెట్ లో చెప్పడం జరిగింది. ఇక బిఎన్ఎస్ స్ఫూర్తితో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు తీసుకొస్తామని కూడా చెప్పారు. ఇక లిటిగేషన్లను తగ్గించేలా ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఉండబోతోందంట రాబోయే రోజుల్లో. దీని గురించి కూడా బడ్జెట్ లో చెప్పడం జరిగింది. ఇక మిడిల్ క్లాస్ ప్రజలను అంటే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని వ్యక్తిగత పన్ను విధానాన్ని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ మినహాయింపు 50,000 రూపాయల నుంచి 1 లక్షకు పెంచారు. ఇక అప్డేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నమోదుకు 4 ఏళ్లు పొడిగింపు అయితే కనుక ఇచ్చారు. ఇక ఇన్సూరెన్స్ రంగంలో ఇందాక ఈ పాయింట్ గురించి కూడా చెప్పుకున్నాం. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలకు అయితే కనుక అనుమతులు ఇచ్చారు. ఇది ఓవరాల్ గా బడ్జెట్ కి సంబంధించిన ముఖ్యాంశాలు. అలాగే ఏ రాష్ట్రాలకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎలాంటి ప్రాజెక్టులకి సహకారం అందిస్తామని చెప్పారు. ఇది ఓవరాల్ గా నిర్మలా సీతారామన్ గారు ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లోని ముఖ్యమైన అంశాలని ఇప్పటి వరకు మనము విశ్లేషించుకున్నాము, డిస్కస్ చేసుకున్నాము. చాలా రాష్ట్రాలకు అయితే కనుక వాళ్ళు అనుకున్నంత స్థాయిలో అయితే కనుక ఏం ఎక్స్పెక్ట్ చేశారో ఆ నిధులు అవ్వచ్చు, పరిశ్రమలకు ప్రోత్సాహం అవ్వచ్చు, లేకపోతే రైల్వే ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటికైతే కనుక వాళ్ళు అనుకున్న విధంగా అయితే కనుక కేంద్ర బడ్జెట్ లో అది కనిపించలేదు. కొన్ని రాష్ట్రాలకు మాత్రం వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగానే ఇచ్చారని చెప్పొచ్చు. దీంట్లో ముఖ్యంగా బీహార్, ఎందుకంటే అది ఎన్నికలు జరుగుతాయి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దానికోసమే బీహార్ కి అలా వరాల జల్లు కురిపించారేమో. మరి దీనిపైన ఇప్పుడు అంటే ముఖ్యంగా అందరూ చర్చించుకుంటున్నది అంటే రాజకీయ నేతలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, సామాన్య ప్రజానీకం నుంచి కూడా అందరూ చర్చించుకుంటున్నది ఇదే. బీహార్ కి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే బీహార్ మీద ఎక్కువ ప్రేమ ఒలకబోసింది కేంద్ర ప్రభుత్వము. బడ్జెట్ లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పారు అని డిస్కస్ చేసుకుంటున్నారు. ఇక సామాన్య ప్రజలకు ఎటువంటి లాభాలు ఉన్నాయో బడ్జెట్ ద్వారా, అలాగే ప్రజలు ఏవైతే వాళ్ళు అనుకున్నారో కొన్ని అంటే వీటి ధరలు పెరుగుతాయి, వీటి ధరలు తగ్గుతాయి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ లో ఉద్యోగులు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి ఎంత ఉంటుంది, ఇలా ఏవైతే వాళ్ళు అనుకున్నారో దానికి సంబంధించిన విషయాల్ని కూడా ప్రధానాంశాలని మనం ఇప్పటి వరకు అయితే చూసుకున్నాము. మరి దీనిపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే నిరాశ ఎదురైన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే స్పందిస్తున్నాయి. ఇక పూర్తిగా ఆ రాష్ట్రాల స్పందన తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇది కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు 8వ సారి ప్రవేశపెట్టిన 2025 యూనియన్ బడ్జెట్ విశేషాలు.